హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రమా చంటి ఫుడ్ లాగ్స్. ఇవాళ మన వీడియోలో నోరూరించే కమ్మనైన చింతకాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నానండి. నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో చింతకాయ తొక్కు పచ్చడి చేశారంటే 1 year వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిల్వ ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చింతకాయ తొక్కుని తీసుకొని తిరగమాత పెట్టుకుంటే సరిపోతుంది. సో వీటిని పచ్చిమిరపకాయలతో కానీ ఎండుమిరపకాయలతో కానీ మిక్సీ చేసి తాలింపు వేసుకుంటే పచ్చడి ఎప్పటికప్పుడు రెడీ అయిపోతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చింతకాయ తొక్కును ఎలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఇప్పుడు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే అస్సలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. చింతకాయ తొక్కు కోసం నేను ఇక్కడ 1 kg పచ్చి చింతకాయల్ని తీసుకున్నాను. ఇదిగోండి, నేను తీసుకున్న చింతకాయలు అయితే చాలా కండగా ఉన్నాయి. సో ఇలాంటి చింతకాయల్ని తీసుకోవాలి, అప్పుడే తొక్కు బాగా ప్రిపేర్ అవుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇలా తీసుకున్న చింతకాయల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మనం ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి. ఎక్కడ కూడా తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం 2 వైపులా కూడా ఇలా కట్ చేసుకొని నార కూడా తీసుకోవాలి. మనం ముందే కట్ చేసి నార తీసుకొని వాష్ చేసుకున్నట్లయితే వాటర్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయి అసలు ఆరదు. కాబట్టి అవి పచ్చడి మొత్తం కూడా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఫస్టే కడుక్కున్న తర్వాత మనం నారలు తీయడం లేదంటే అటు చివర్లు ఇటు చివర్లు కట్ చేసుకోవడం లాంటివి చేసుకోవాలి. నేనైతే ఇలా మొత్తం కూడా పెద్దగా ఉన్న నారలన్నీ తీసుకున్నాను. చిన్న నారలు ఉన్నాయి, అవి మనకు తర్వాత వచ్చేస్తాయి. సో నేను వీటిని రోట్లో దంచుకుంటున్నాను. మనం మిక్సీలో దంచుకున్నట్లయితే మొత్తం అందులో ఉన్న గింజలు కూడా క్రష్ అయిపోయి పచ్చడి వగరు చేదు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ రోడ్లోనే కొంచెం కచ్చాబచ్చాగా దంచుకోవాలి. నా దగ్గర చిన్న సైజు రోల్ ఉందండి. సో నేను ఇందులోనే కొంచెంగా వేసుకొని దంచుకుంటున్నాను. సో ఇందులో 1 kg చింతకాయలకు 200 grams ఉప్పు పడుతుంది, కల్లుప్పు, 1 teaspoon పసుపు, 2 teaspoonల మెంతులు పడతాయి. సో ఇందులో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం సాల్ట్ తగ్గించుకోవాలంటే 100 వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో చింతకాయలతో పాటు కొంచెంగా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని దంచుకున్నట్లయితే ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేస్తాయి ఉప్పు పసుపు. మీ దగ్గర పెద్ద రోలు అవైలబుల్గా ఉంటే 1-2 సార్లలో అయిపోతుంది. ఫైనల్గా నేనైతే ఇలా అన్నీ కూడా కచ్చబచ్చగా దంచేసుకున్నాను. ఇప్పుడు మనం దీనిని ఒక గాజు కంటైనర్లో కానీ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి. సో 1 week వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం మెంతులను యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. కొంతమంది మెంతుల పౌడర్ని యాడ్ చేస్తారు, అది తర్వాత ప్రాసెస్. సో మెంతుల పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అంత బాగోదు, కొంచెం చేదు వచ్చేస్తుందని చెప్పి నేనైతే ఇలా మెంతుల్ని యాడ్ చేసేసాను. ఈ తొక్కును మనం 1 వారం పాటు నిల్వ ఉంచాలి. ఎక్కడ కూడా తడి లేని చోట స్టోర్ చేసుకొని 1 week తర్వాత చూడండి మొత్తం కూడా చింతకాయ రసం మొత్తం ఇలా కిందికి వచ్చేస్తుంది. మంచి స్మెల్ ఉంటుంది ఈ తొక్కు. అండ్ అందులో మొత్తం కూడా గింజలు అవి మొత్తం నానిపోయి గింజలు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ తొక్కు అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని ఇందులో నుంచి గింజల్ని సపరేట్ చేసేయాలి. చిన్న నారలు కూడా ఉంటాయి, వాటిని కూడా సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి, ఎందుకంటే వారం రోజులు మనం నిల్వ ఉంచుకున్నాం కాబట్టి తొక్కు చాలా మెత్తపడిపోయి ఉంటుంది. చేతులతో ఈజీగా గింజలన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఒక 1/2 kg దాకా గింజలు వచ్చేసాయి. గింజల్ని మనం పడేయాల్సిన అవసరం లేదు, వీటితో రసం పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే అలానే చేసాము, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ తొక్కును మనం ఇప్పుడు ఇంకా మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత పేస్ట్ మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూడండి, నేను ఇక్కడ మెత్తటి పేస్ట్గా చేసుకున్నాను. ఇది చింతకాయ తొక్కు పచ్చడి అన్నమాట. మనం స్టోర్ చేసుకోవాల్సింది దీనినే. ఇది 1 year వరకు నిల్వ ఉంటుంది. సో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి దీనిలో పచ్చిమిర్చితో కానీ ఎండుమిరపకాయలతో కానీ పల్లీలు నువ్వులు ఏదైతే అది వాటితోటి మిక్సీ పట్టి మనం తాలింపు వేసుకొని తినేయడమే. సో చూసారు కదా, ఇప్పుడు నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు అండ్ పల్లీలతోటి వీటిని ఎలా మిక్సీ చేసి తాలింపు పెట్టుకోవాలో చూసేద్దాము.
దీనికోసం ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నాను, 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అది మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పల్లీలను వేయించుకోవాలి. సో పల్లీలు కొంచెం కలర్ టర్న్ అయిన తర్వాత డైరెక్ట్ మిక్సీ జార్లోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి మధ్యలో నుంచి కట్ చేసి యాడ్ చేసుకోవాలి, లేదంటే మొత్తం కూడా చిటపటలాడి ఆయిల్ ఫేస్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి 8 నుంచి 10 యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సినంత తొక్కును యాడ్ చేసుకోవాలి. సో చింతకాయ తొక్కు మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో యాడ్ చేసుకొని వాటర్ లేకుండా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి. దీనికోసం అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటితో పాటు 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా చిటికెడు ఇంగువ యాడ్ చేయండి. ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో చూసారు కదా, డైరెక్ట్ ఈ తాలింపును పచ్చడిలో వేసుకొని ఇలా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లో కానీ లేదంటే ఇలా చిన్న చిన్న జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు బయట ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి అన్నంలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఈ పచ్చడి వేసుకుని దీని మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. సో మీరందరూ కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. ఇవాల్టి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.